డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం చదువుకుందాం. ఇందులో యేసయ్య మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. మీరు నన్నెవరని చెప్పుచున్నారు? ఈ అధ్యాయం మన విశ్వాసం ఎంత బలంగా ఉందో మనకు చూపిస్తుంది. మరి దేవుని వాక్యాన్ని విందామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 28 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకము నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు. ఆయన వారితో ఇలా అన్నాడు: సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదని, అదే ఆకాశం ఉదయం ఎర్రగా మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందని మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు. సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచన ఈ తరానికి ఇవ్వటం జరుగదు. ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు. అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మరిచిపోయారు. అప్పుడు యేసు పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి అని వారితో అన్నాడు. అయితే శిష్యులు, మనం రొట్టెలు తేకపోవటం చేత ఇలా అన్నాడు అని తమలో తాము చర్చించుకున్నారు. యేసుకు అది తెలిసి, అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకురాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరింకా గ్రహించలేదా? 5 రొట్టెలు 5,000 మంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో, 7 రొట్టెలు 4,000 మంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తులేదా? నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి అని వారితో చెప్పాడు. అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్త పడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు. యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇలా అడిగాడు: మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు? వారు కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువని, మరికొందరు ఏలియావని, కొందరు యిర్మియావని, లేక ఎవరో ఒక ప్రవక్తవని అనుకుంటున్నారు అన్నారు. అయితే మీరు నేనెవరనని భావిస్తున్నారు అని వారిని అడిగాడు. వెంటనే సీమోను పేతురు, నీవు అభిషిక్తుడివి, సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పాడు. అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు: యోనా కుమారా, సీమోను, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాతృలు కాదు. ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళలోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు. పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది. అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది చనిపోయి
మూడవ రోజు తిరిగి సజీవంగా లేవటం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకుపోయి, ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు అని గద్దింపుగా అన్నాడు. అయితే యేసు పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కి పో, నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతులపైనే మనసు పెడుతున్నావు అన్నాడు. అప్పుడు యేసు తన శిష్యులతో, ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే వాడు తనను తాను తిరస్కరించుకొని తన సిలువను మోసుకుంటూ రావాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికి వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావటం చూసే వరకు మరణించరు అని చెప్పాడు. ఈ అధ్యాయం ద్వారా మనకు తెలిసిందేమిటంటే, యేసయ్యనే జీవము గల దేవుని కుమారుడు అని ఒప్పుకున్న పేతురు వలె మనము కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు మన సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరిద్దాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.